నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల్ని ఫిక్స్ చేయాలని ఆదేశం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు. తిరుపతిలో జరిగిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి. వైకుంఠ ద్వారం దర్శనం టికెట్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 5 మృతి చెందిన ఘటన విషాదకరమని వెల్లడి. ఇది ప్రభుత్వ వైఫల్యమేనన్న జగన్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన జగన్. తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు. వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి సూచన. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల్ని ఫిక్స్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు గంటన్నర పాటు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారుల వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. తిరుపతిలోని బైరాగి పట్టెడ వద్ద పార్కులో వేచి ఉన్న భక్తులు ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయిందని, దీంతో ఆమెను కాపాడేందుకు అక్కడ ఉన్న డీఎస్పీ గేటు తీశారని నివేదికలో పోలీసులు తెలిపారు. గేటు తీయటంతోనే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల్ని ఫిక్స్ చేయాలని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 కేసులు నమోదు చేశామని సీఎంకు అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో భక్తులు ఎక్కువగా వస్తున్నారని స్థానిక జర్నలిస్టులు చెప్పినప్పటికీ అధికారుల నుంచి పూర్ రెస్పాన్స్ ఎందుకు వచ్చిందని నిలదీశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ సాయంత్రంలోగా కొందరు అధికారులపై వేటుపడే అవకాశం ఉంది. మరొక వైపు అమరావతి నుంచి తిరుపతికి చంద్రబాబు బయలుదేరుతారు. కాసేపట్లో ఆయన తిరుపతికి చేరుకోనున్నారు. 2000 చేశారు. What are the instructions you have given for the administration? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి కదా. తమాషా అనుకోవాలి. రిటర్న్గా ఇచ్చారా? ఏమి ఇచ్చావు? కాపీ అండి. గేటే కదా, ఆ గేటు ఈ గేటు ఉంది. ఒకవేళ ఆవిడ తీసుకోవాలంటే ఈ గేట్ వాడచ్చు, ఈ గేట్ వాడచ్చు. ఆ గేట్లో ఎందుకు? తిరుపతిలో జరిగిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 5 మృతి చెందిన ఘటన విషాదకరమని అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని ఆయన కోరారు. తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి సూచించారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు దాదాపు 35 మంది స్విమ్స్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ బాధితుల్ని సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం క్షతగాత్రులకి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్ ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని చెప్పారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలీదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు అని టీటీడీ జేఈఓ గౌతమిని సీఎం ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఏపీ మంత్రుల బృందం ఈ మధ్యాహ్నం పరామర్శించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఘటన ప్రమాదమా లేక ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా అనేది విచారణ జరుపుతున్నామని తెలిపారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులకి ఎవరి వైఫల్యం కారణం అనేది సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తెలుస్తుందని అన్నారు. ఈ ఘటనకు కారకులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. సార్ కుదిగెనకెళ్ళండి సార్ కుదిగెనకెళ్ళండి. ఫోటోగ్రాఫర్ కెమెరా ఏకాదశి పర్వదినాన లక్షలాది మంది భక్తులు మరి యొక్క తిరుపతికి వస్తారనే ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించే విధంగా ఏదైతే స్లాటెడ్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి 10, 11, 12 3 తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన ఏదైతే టీటీడీ నుంచి రావడం జరిగిందో దానికి ఒక రోజు ముందుగానే అటు కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకోనటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం. మరి ఇందులో 48 మందికి గాయాలు అవ్వడం, అదేవిధంగా 6 చనిపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్ళి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం, ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ, అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర ప్రాంతాల నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారని సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5 ఒక చోట, 6 ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5 ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్గా 6 చనిపోవడం జరిగింది. ఆ 6లోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు, వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో, అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక
మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుపతిలో గత రాత్రి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్కులో ఘటనపై నారాయణ వనం తహసీల్దార్ ఫిర్యాదుతో 1 కేసు నమోదైంది. విష్ణు నివాసం వద్ద ఘటనపై బాలయ్యపల్లె తహసీల్దార్ ఫిర్యాదుతో మరొక కేసు నమోదైంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం గత రాత్రి 12 గంటల నుంచి క్యూ లైన్లలోకి అనుమతించనుండగా తిరుపతిలోని బైరాగి పట్టడ రామానాయుడు స్కూల్ వద్ద టోకెన్ల కోసం చేరుకున్న భక్తులను సమీపంలోని పద్మావతి పార్కులోకి పంపించారు. అయితే ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ఓ భక్తుడు రాత్రి 8 గంటల సమయంలో అస్వస్థతకు గురి కావడంతో అతన్ని పార్కు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది గేట్లు తెరిచారు. దాంతో భక్తులు ఒక్కసారిగా బయటకు దూసుకొని రావడంతో తోపులాట జరిగి 5గురు మరణించారు. మరొక భక్తుడు అంతకు ముందే విష్ణు నివాసం వద్దే అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు. శ్రీవారి సన్నిధిలో జరిగిన సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా బాధ్యత వహించాలని మాజీ మంత్రి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తిరుమల దేవస్థానం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన కుటుంబీకులకు శాశ్వత ప్రతిపాదికన న్యాయం చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇది చాలా బాధాకరం. రాష్ట్ర చరిత్రలో కావచ్చు, తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగిన పరిస్థితి లేదు. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అనేది, వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా రొటీన్గా జరిగే కార్యక్రమం. కనీసం దీనికి కూడా సరైన ఏర్పాట్లు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, టీటీడీ పాలక మండలి కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు నిర్లక్ష్యం వహించి ఈరోజు 6గురు భక్తులు చనిపోయే విధంగా దాదాపు 40 మంది పైన హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటున్నారు. ఈ ఘటన అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ బోర్డు, టీటీడీ అధికారులు పూర్తిగా కూడా బాధ్యత వహించాలి. బాధ్యత వహించి ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. గతంలో 5 సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేశాం. ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరిగిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు జరగడానికి కారణం ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. సామాన్య భక్తులు కావచ్చు, ఏదైతే తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసే ఏర్పాట్లో కావచ్చు చాలా లోటుపాట్లు. కనీసం టోకెన్ల జారీలోనే ఉదయం నుంచి లైన్లో ఉంటే వాళ్ళకి సాయంత్రం వరకు కనీసం మంచినీరు సౌకర్యం కానీ ఎటువంటి సౌకర్యాలు చేయలేదు. క్యూ లైన్లు కట్టలేదు ఎక్కడ కూడా. క్యూ లైన్లు కట్టుంటే కనుక ప్రతి వాళ్ళు లైన్లో ఉండేవాళ్ళు. లైన్లో ఉండే వాళ్ళకి స్నాక్స్, బిస్కెట్స్, పాలు ఇవన్నీ ఇస్తే చక్కగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎన్డీఏ కూటమి వలన బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. బీసీలకు సంబంధించిన విశ్వకర్మ జయంతి, వాల్మీకి జయంతిని ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఇప్పుడు వడ్డే ఓబన్న జయంతిని కూడా ఘనంగా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా గుంటూరులో ఈ నెల 11వ తేదీన జరపనుందని చెప్పారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో వడ్డే ఓబన్న జయంతి నిర్వహిస్తామని చెప్పారు. సామాజిక మేలు జరిగే కార్యక్రమాలు, పథకాలకి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది మంత్రి సవిత పేర్కొన్నారు. తెలియజేస్తూ మరి బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు, అదేవిధంగా ఏదైతే నమ్మకంతో ఎన్డీఏ కూటమవుతానే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీలు అందరూ ఒకటై ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి పాల్పంచుకున్న మా బీసీ సోదరులను గౌరవించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి పెద్దపీట వేశారు. అదేవిధంగా ఏదైతే గతంలో మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నాం. ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో మేము మాట చెప్పిన ప్రకారం బీసీల ఆత్మగౌరవం పెద్దపీట వేస్తూ విశ్వకర్మ జయంతి చేశాం అధికారంలోకి వచ్చాక. అదేవిధంగా వాల్మీకి జయంతి చేశాం. అదేవిధంగా కనకదాస జయంతి కూడా మేము కార్యక్రమం విజయవంతంగా చేశాం. అదేవిధంగా ఏదైతే కష్టం మీద ఆధారపడి బతుకుతున్న వడ్డే సోదరులకు అందరికీ స్ఫూర్తిదాయగా వాళ్ళ వారసులుగా ఈరోజు వడ్డే ఓబన్న జయంతి కూడా అఫిషియల్గా మనం జనవరి 11న చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ జీవో కూడా తీసుకున్నాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి విషయం తెలపగానే ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట వడ్డే సోదరులందరికీ గౌరవించాలి. మనం ఘనంగా
అధికారికంగా మనం వడ్డీ ఓబన్న జయంతి చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. జనవరి 11న గుంటూరులో A1 కన్వర్షన్ హాల్లో ఘనంగా వడ్డీ ఓబన్న గారి జయంతి ఘనంగా జరగబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఎందుకంటే వడ్డీ ఓబన్న గారు ఒక స్వాతంత్ర సమర యోధని చెప్పాలి. యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి అమరులయ్యారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇది గ్రామాన జిల్లా వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నారు, గ్రామాల్లో చేస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ మన రాష్ట్ర అఫిషియల్ ప్రోగ్రాం వచ్చి గుంటూరులో రేపటి రోజు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇదే విధంగా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం రోటరీ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు మరియు ప్రొఫెషనల్ని కలిగి ఉన్న ఒక అంతర్జాతీయ సేవా సంస్థ అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఒక మంచి సంస్థ అని కొనియాడారు. మహిళలకు తమ కాలపై తాము నిలబడే విధంగా కుటుంబ మిషన్లు రోటరీ క్లబ్ అందిస్తుందని ఇది హర్షించదగ్గ విషయమని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ దుర్గాపురం సాంబమూర్తి రోడ్లోని రజక కళ్యాణ మండపం నందు రోటరీ క్లబ్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో 25 రోజుల శిక్షణ పొందిన మహిళలకి రోటరీ క్లబ్ గవర్నర్ దత్త ఐకాన్ విజయకృష్ణల సహకారంతో ZOJE ఎలక్ట్రికల్ కుటుంబ మిషన్లని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర మహిళలకి కుటుంబ మిషన్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. రోటరీ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు మరియు ప్రొఫెషనల్ని కలిగి ఉన్న ఒక అంతర్జాతీయ సేవా సంస్థ అని, పాఠశాల భవనాల నిర్మాణం, విద్యార్థులకి స్కాలర్షిప్లు, పుస్తకాలు మరియు ఇతర అవసరమైన వస్తువుల్ని అందించడం, ఆరోగ్య క్యాంపులు నిర్వహించడం, ఆసుపత్రులకి నిధులు సమకూర్చడం, వైద్య పరికరాలు అందించడం సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నప్పటికీ ఒక మంచి సంస్థ అని ఈ సందర్భంగా కొనియాడటం జరిగింది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని మహిళలకి 3 వారాల పాటు శిక్షణను అందించి వారికి ఉచితంగా ZOJE కుటుంబ మిషన్లు అందించి మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా చేయటం అనేది చాలా సంతోషించదగ్గ అంశమని తెలియజేశారు. క్లబ్ సిఎస్ఆర్ నిధులతో ఈరోజు గవర్నర్ గారు దత్తా గారు, అలాగే మన ఐకాను రోటరీ ఐకాను ప్రెసిడెంట్ అయినటువంటి విజయకృష్ణ, అలాగే రోటరీ ప్రతినిధుల ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో మరి 25 రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మంచి జూక్ మిషన్లు ఈ రోజున ఉచితంగా ఇచ్చినటువంటి రోటరీ క్లబ్బు అధినేతలకి, ప్రతినిధులకి, గవర్నర్ గారికి, అధ్యక్షులకి సహకరించినటువంటి అందరికీ కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడంతా పేద కుటుంబాలు ఉండే నియోజకవర్గం, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు. ఇటువంటి చోట్ల ఇటువంటి క్లబ్బులు, ఎందుకంటే రోటరీ క్లబ్ అంటే ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కానీ, అలాగే స్లమ్ ఏరియాస్లో మెడికల్ క్యాంపులు కానీ, ఇలాంటి కుటుంబ శిక్షణ కేంద్రాలు, అనేక పనిముట్లు ఇవ్వటం, ఉచితంగా చేయటం అనేది రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రపంచం మొత్తం చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి చేసే క్లబ్బులకి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ఏ సహాయం ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం కావాలన్నా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 25 మంది మహిళలకి, మా చెల్లెలకి ఇక్కడ కుట్టు మిషన్ ఉచితంగా ఇచ్చినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారికి విజ్ఞప్తి చేస్తూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రావూరి వెంకట సుబ్బారావు, దత్తా అంటారు. రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 అంటే విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా ఉన్న మా ఏరియా అంతా కూడా రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 అంటాం. దానికి పూర్వ గవర్నర్ నేను, లాస్ట్ ఇయర్ గవర్నర్ని. మాకు సిఎస్ఆర్ ఫండ్స్ కోల్ ఇండియా వాళ్ళ తరపు నుంచి మాకు ఒక 2 కోట్లు లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. దాని నుంచి 800 మందికి ఇలా నిరుపేదలైన ఉమెన్కి ఎవరైతే ఈ మరి కుట్టు మిషన్ల మీద జీవనోపాధి జరుపుకుంటారో వారికి మేము ట్రైనింగ్ ఇచ్చే 14 రోజుల పాటు వాళ్ళకి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మిషన్ ట్రైనింగ్ అంతా కలిపి ఒక్కటి 25,000 రూపాయలు, 800 కుట్టు మిషన్లు ఇక్కడి నుంచి మేము శ్రీకాకుళం దాకా కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు ఒక 5 కుట్టు మిషన్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడు మన ఎమ్మెల్యే గారు బోండమ్మ గారి ఆధ్వర్యంలో వారి యొక్క నియోజకవర్గంలో మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం సూపర్విజన్ కూడా మాకేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిఎస్ఆర్ వింగ్ ఉంది, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్.
దాని CEO శివశంకర్ గారు ఉన్నారు. వారు కూడా ఈ మానిటర్ చేస్తూ ఉంటారు మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా. సో వారు కూడా వస్తున్నారు కాసేపట్లో. సో ఈ విధంగా మేము ఈ మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా 300 కోట్ల మిషన్ కోల్ ఇండియాకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. మత్స్యకారులు ఆర్థికంగా ముందడుగు వేసేలా ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. కృష్ణానది చేపలు అంటే ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతారని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద గంగపుత్రులతో కలిసి చేప పిల్లల్ని కృష్ణానదిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడారు. కృష్ణానదిలో మత్స్య సంపదను పుష్కలంగా పెంపొందించే క్రమంలో ప్రతి ఏడాది మత్స్యశాఖ ద్వారా చేప పిల్లల్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చేపల ఉత్పత్తి స్థానికంగా చేపల వినియోగాన్ని పెంచుతుందని తెలియజేశారు. ఎక్కువ పోషక విలువలు కలిగిన చేపల ఆహారంగా లభిస్తున్నాయని చెప్పారు. తాజాగా 7.5 లక్షల చేప పిల్లల్ని కృష్ణానదిలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. 7.5 లక్షల చేప పిల్లల్లో సుమారు 70% బ్రతుకుతాయని చెప్పారు. 70% బ్రతికితే 5.25 లక్షల చేప పిల్లలు 7 నెలల్లో 5.25 లక్షల కేజీలుగా ఎదుగుతాయని చెప్పారు. దీని ద్వారా 1 కేజీ చేప 100 రూపాయలకు గాను 5.25 కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు. తద్వారా మత్స్యకార రంగంపై చేపల వేటపై ఆధారపడిన సుమారు 5,000 మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందని తెలిపారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఫిష్ మార్కెట్ నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. పవిత్ర సంగమం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ సునామ జకినీమాత శ్రీ మల్కామ జకినీమాత 22వ వార్షిక జాతర జనవరి 6-7 తేదీలలో జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా అరికటిక సంఘ అధ్యక్షులు సూర్య కళ్యాణం ఉమామేశ్వరరావు వెల్లడించారు. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగే ఈ జాతరకు రాష్ట్రంలోని నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో అరికటిక కులస్తులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా అరికటిక సంఘం అధ్యక్షులు సూర్య కళ్యాణం ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం కొత్తపేటలో అరికటిక ఆత్మీయ సమావేశం జరిగింది. భక్తవత్సలం సభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చంద్రశేఖరరావు, గౌరవ అధ్యక్షులు సాయి ప్రసాద్, బి విష్ణువర్ధన్ రావు, గుడివాడ సిటీ అధ్యక్షులు భాస్కర్రావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు కామేశ్వరరావు, సునామ జాంకిని మాతా దేవాలయం కమిటీ అధ్యక్షులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ విజయానంద్ను సీఎస్గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతపురం గుత్తిలో జరిగే సునామ జక్కినీమాత జాతరకు అరెకటికలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు హాజరవుతారని తెలిపారు. మిత్రులకి నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి నా ఆత్మీయులు, ఆరికటిక కుల బంధువులందరికీ, అలాగే అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి నా ఆత్మీయులకి, అధ్యక్షులకి, గౌరవ అధ్యక్షులకి, ప్రత్యేక సలహాదారులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన సునామ జగనీమాత దేవస్థానం టెంపుల్ నుంచి విచ్చేసినటువంటి మన సురేష్ రావు గారు, అలాగే మన సునామ జగనీమాత అధ్యక్షులు మల్కరి లక్ష్మణరావు గారు ఇక్కడికి విజయవాడకి రావడం, అలాగే మన ఆత్మీయులతో, కుటుంబ సభ్యులతో వారు ఈ యొక్క దేవస్థానం యొక్క కమిటీ ఓచర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే సునామ జగనీమాత దేవస్థానం అనేది మా అందరికీ ఎంతో సునామ జక్ని మాత అంటేనే మేము కులదేవతగా మేము చూసుకుంటాము. ఎందుకంటే మా సునామ జగని మాత గుడి యొక్క విశిష్టత చాలా గొప్పది. ఎందుకంటే ఎవరు వెళ్ళినా ఎక్కడ మనం వెళ్ళినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అన్ని విధాలుగా అమ్మవారు మా సకల కోరికలు నెరవేరుస్తుంది. అలాగే ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకంటే మా కులదేవత గురించి అన్ని మిగతా కులాల్లో కూడాను, వైశ్యాసులో చూడండి, మిగతా కులాల్లో కూడాను అమ్మవారిని పూజిస్తారు. వాళ్ళకు కూడా కులదేవత ఉన్నారు. అలాగే మా కులదేవత సునామ జగని మాతకి మా రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. జాతర మానవ హక్కులు ఎక్కడ పరిరక్షింపబడవో అక్కడ తాముంటామని మానవ హక్కుల అవినీతి వ్యతిరేక సంస్థ జాతీయ అధ్యక్షులు గూండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మానవ హక్కుల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యత్వాల కార్యక్రమం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాలలో నూతన సభ్యత్వాల కార్యక్రమం చేపడుతున్నామని, ప్రజల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. శాఖ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాలకు జిల్లా చైర్మన్లు గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి జాతీయ అధ్యక్షులుగా మానవ హక్కుల సంఘం మరియు అవినీతి నిరోధక శాఖ సంస్థకు ఫౌండర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వేదికగా మన విజయవాడ నందు నూతన సభ్యుల జాయినింగ్ ప్రొసీజర్ మేము స్టార్ట్ చేశాము. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భాగంగా ఈరోజు ఈ సమావేశం కొనసాగుతుంది. అదేవిధంగా మేము సమాజానికి సమాచారం ఏంటి అంటే, ఈరోజు మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు మానవ హక్కులు ఎక్కడైతే భంగం కలుగుతాయో, ఎక్కడైతే పరిరక్షించబడవో అక్కడ మేము మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు అండగా నిలబడి మానవ హక్కులను పరీక్షించడం కోసం మేము పనిచేస్తాము. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు మా యొక్క బిఎన్జి మానవ హక్కుల సంఘం మరియు అవినీతి నిరోధక శాఖ సభ్యులు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా సభ్యులు అనేవి పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క మానవ హక్కుల సంఘాన్ని కార్యాలయాలను సందర్శించి మీ యొక్క సమస్యలు ఏది ఉన్నా కానీ పరిష్కరించడానికి మా యొక్క సంఘం సభ్యులు, జిల్లా చైర్మన్లు కూడా మీకు అండగా నిలబడతాము. ఇదే విధంగా ఏ సమస్య వచ్చినా కానీ అది పరిష్కరించడానికి మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీటీడీ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల్ని ఫిక్స్ చేయాలని ఆదేశం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు. తిరుపతిలో జరిగిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి. వైకుంఠ ద్వారం దర్శనం టికెట్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 5 మృతి చెందిన ఘటన విషాదకరమని వెల్లడి. ఇది ప్రభుత్వ వైఫల్యమేనన్న జగన్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన జగన్.
తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు. వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.